హిందూ సమ్మేళన వేదికపై ఆసనులైనటువంటి పూజ్యులు శ్రీ సంతోష్ శర్మ గారికి వారికి హృదయపూర్వకంగా పాద నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆలయ అర్చకులు కార్తిక భరద్వాజ్ గారు, శ్రీమతి జర్నలిస్ట్ నవత గారు, టెంపుల్ చైర్మన్ రాములు గారు, దామ రాజేష్ గారు ఈ హిందూ సమ్మేళన ఉపాధ్యక్షులు, కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి మాతృమూర్తులారా, సోదరిమణులారా, ముందుగా ఈ తెలుగు రాష్ట్రాల లోపల ముందుగా కోరుట్ల పట్టణం లోపలనే మన యొక్క మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమైంది. ప్రారంభం చేసినటువంటి శ్రీ కస్తూరి ఎల్లప్ప గారిని వారిని హృదయపూర్వకంగా మనసులో స్మరించుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము ప్రారంభించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశం మొత్తం లోపల లక్షలాది స్థలాల లోపల లక్షలాది మంది హిందువులతో ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాము. హిందూ సంఘటన ద్వారా, హిందూ ఐక్యత ద్వారా హిందూ చైతన్యాన్ని నిర్మాణం చేయాలి. ఈ దేశం లోపల హైందవ చైతన్యమే మన యొక్క జాతికి శ్రీరామ రక్ష అని చెప్పేసి దేశవ్యాప్తమైనటువంటి హిందూ చైతన్యం కొరకు ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మన బస్తీ లోపల ఆనందంగా, అతి సంతోషంగా మనం ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇంత ఎండలో కూడా, ఇంత పని వేళలో కూడా ఇక్కడ ఇంతమంది కూర్చున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసి 100 సంవత్సరాలు అయింది. ఆర్ఎస్ఎస్ని మొదటగా ప్రారంభం చేసినటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి సరసంఘ చాలకైనటువంటి పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెగ్డే వార్జీ 1925 విజయదశమి రోజున మొట్టమొదటిసారిగా నాగపూర్లో ప్రారంభం చేశారు. కేవలం 10 మంది బాలులతో కలిపి ప్రారంభం చేశారు. వారు ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభం చేసే సమయానికి ఈ దేశం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసత్వంలో మ్రగ్గుతుంది. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, ఈ దేశం సంఘటితంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ఐక్యంగా ఉండాలంటే కారణం ఏదైతుందో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. కులము, వర్గము, వర్ణము, ప్రాంత, భాష అనే పేరుతో విడిపడి ఉన్నారు. దీని కారణంగా మనం అందరం కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయాము. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి వివక్షత లేకుండా మనం అందరం కూడా అన్నదమ్ములము, ఈ భారతమాత ముద్దు బిడ్డలోనే బంధు భావనతో మనం అందరం కూడా కలిసి ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం లోపల ఆర్ఎస్ఎస్ గొప్ప వటవృక్షంలాగా విస్తరించింది. ఎక్కడో నాగపూర్లో ప్రారంభమైన శాఖ ఇలాంటి కస్తూరి ఎల్లప్ప గారు లాంటి వారి అనేక మంది యొక్క యోగదానం చేత దేశం లోపల అనేక గ్రామాల లోపల కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. కొండల్లో, కోనల్లో, అడవుల లోపల ఎక్కడెక్కడైతే మనుషులు కూడా ఎక్కువగా వెళ్ళలేనటువంటి స్థలాల లోపల కూడా ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తలు అక్కడికి వెళ్ళేసి ఆర్ఎస్ఎస్ శాఖలు, ఆర్ఎస్ఎస్ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి అంతటి కూడా ఆర్ఎస్ఎస్కు ఇంత ఆదరణ, ఇంత ఆహ్వానం లభిస్తున్నటువంటి కారణం ఏదైతుందో ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసినప్పుడు ఈ భారత మాతకు జయగానమే మొట్టమొదటి లక్ష్యము, చిట్ట చివరి లక్ష్యము, హిందూ సంఘటనే ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ ఆ రోజు ప్రారంభం చేసినటువంటి మార్గాన్ని పట్టుకొని ఆ రోజు ఏ ఆలోచనతో అయితే ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసిందో అదే లక్ష్యంతో, అదే మార్గంతో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే పంతాలు నడుస్తుంది. కాబట్టి సమాజము ఆహ్వానిస్తుంది, సమాజం ఆదరిస్తుంది. కాబట్టి ఇప్పటికీ నిత్య నూతనము, చిరపురాతనలాగా ఆర్ఎస్ఎస్ దేశం లోపల వేలాది స్థలాల లోపల లక్షలాది మంది స్వయం సేవకులు, కార్యకర్తల లోపల ఈ దేశం లోపల విలసిల్తూ వస్తుంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసిన పంచులు కూడా ఈ దేశం ఎదుర్కొన్నటువంటి, ఈ సమాజం ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల విపత్తుల లోపల, అన్ని రకాల సమస్యల లోపల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి, సమాజానికి అండగా నిలబడింది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విశ్వాసం ఏంటంటే ఈ దేశానికి కానీ ఈ సమాజానికి ఎక్కడ ఏ రకమైన ప్రమాదం వచ్చినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు నిలబడతారనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్కి ఇప్పటికీ ఆదరణ లభిస్తుంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ లోపల మన యొక్క దేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా భారత ప్రభుత్వంలో విలీనం కావాలి అని చెప్పేసి అప్పుడున్నటువంటి నాయకత్వం అడిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో విలీనం కావడం కోసం తటపటాయిస్తుంది. కానీ మన దేశం యొక్క రక్షణ దృష్ట్యా, మన దేశ సార్వభౌమత్వ అధికారం దృష్ట్యా, సమగ్రత దృష్ట్యా
జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశం లోపల ఉండాలి. అప్పుడున్నటువంటి ప్రభుత్వము నెహ్రూ మిగతా వాళ్ళందరూ ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి రాజా హరి సింగ్ మన భారతదేశంలో కలవడం కోసం తటపటాయిస్తున్నాడు. పాకిస్తాన్ ఇంకోవైపు అతన్ని ఒత్తిడి చేస్తుంది. ఆ సమయం లోపల భారత ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సరసంగా చాలకైనటువంటి పూజనీయ గురూజీని ప్రభుత్వ దూతగా ప్రత్యేక విమానం ఇచ్చి పంపించి రాజా హరి సింగ్ తో మాట్లాడి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమయ్యేటట్టుగా మాట్లాడి ఒప్పించాడు. ఆ రోజు ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సరసంగ చాలకు పూజనీయ గురూజీ చేసిన కారణంగా ఈ రోజు మన దేశానికి మణికిరీటం అనుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ ఏదైతుందో ఈ రోజు మన దేశంలో కలిసి ఉన్నది. లేదంటే జమ్మూ కాశ్మీరు పాకిస్తాన్లో కలిసిపోయి ఉన్నది. కాబట్టి ఇలా ఈ దేశ సమగ్రత కోసము నిరంతరం ఆలోచించే సంస్థ ఆర్ఎస్ఎస్. అదే సమయం లోపల ఈ దేశంపై కుట్రల బుద్ధితోని జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసము పాకిస్తాన్ యొక్క ఆర్మీ వేగంగా వస్తుంటుంటే అక్కడ మన సైన్యం దిగడం కోసము కావాల్సినటువంటి రన్వే విమానం దిగడం కోసం కావాల్సిన మార్గం సరిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైన్యం అడిగిన వెంటనే 24 గంటల లోపల వందలాది మంది స్వయం సేవకులు వెళ్ళి ఆ రన్వేను మొత్తం కూడా శుభ్రం చేసి విమానాలు దిగడం కోసం కావాల్సిన విధంగా శుభ్రపరిచారు. దాని కారణంగా మన భారత సైనికులు అక్కడ వెళ్ళిపోయి పాకిస్తాన్ దుష్కర మూకలన్నిటి కూడా తరిమి కొట్టి జమ్మూ కాశ్మీర్ రక్షించారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉండడానికి కారణం ఏదైతుందో ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత ఈ దేశము ఇప్పటివరకు సుమారు ఒక 3 రకాల యుద్ధాలను ఎదుర్కొంది. ఈ 3 రకాల యుద్ధాలను ఎదుర్కొన్న అన్ని సందర్భాల్లో కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశంతో పాటు సమాజానికి, సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలబడ్డారు. సైనికులకు అవసరమైనటువంటి రక్తము, గాయపడినటువంటి వాళ్ళకి రక్తం ఇవ్వడం కావచ్చు, సైనికులు ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందించడం కావచ్చు, సరిహద్దుల్లో ఉన్నటువంటి మన స్వయం సేవకులందరూ కూడా సైనికులకు కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్, గూఢచర్య సమాచారం, శత్రువుల యొక్క కదలికలు అందించడం కావచ్చు, ఇలాంటి అనేక రకాలుగా సైన్యానికి సహకరిస్తూ వచ్చారు. దీని కారణంగా అనేక మంది కూడా ఆర్ఎస్ఎస్ పట్ల చాలా చక్కటి గౌరవమైన అభిప్రాయం ఏర్పడింది. కొద్దిమంది సంఘం పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి దేశభక్తి, స్థైర్యము, ధైర్యము కారణంగా ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తూ వచ్చారు. మన యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయ జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్కి ఈ దేశం లోపల 1 ఇంచు భూమి కూడా కాషాయ జెండా ఎగరనివ్వడానికి నేను అనుమతించనని చెప్పేసి అతను సభాముఖంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ అట్లాంటి వ్యక్తి కూడా 1962లో చైనాతో జరిగిన యుద్ధం లోపల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సమాజంలో నిర్వహించిన పాత్ర, సైనికులకు సహకరించినటువంటిది, ప్రభుత్వానికి వెన్నుదండగా ఉన్నటువంటిది, దేశం మొత్తం ఉన్నటువంటి ప్రజల మధ్యన ఆత్మస్థైర్యాన్ని నిలపడం కోసం చేసిన కృషికి గాను నిరంతరము ద్వేషించేటువంటి నెహ్రూ కూడా ఆర్ఎస్ఎస్ని 1963 జనవరి 26న రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనడం కోసం ఆహ్వానించారు. 3500 మంది స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ యొక్క మిలిటరీ బ్యాండ్ ఉపయోగించి ఆ రూట్ మార్చ్లో పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో సైన్యం తర్వాత ఇంకా ఏ స్వచ్ఛంద సంస్థ కూడా మిలిటరీ లాగా ఆ పరేడ్లో పాల్గొన్నటువంటి ఇంకే సంస్థ లేదు. కేవలం ఆర్ఎస్ఎస్కి మాత్రమే చెల్లింది. ఇప్పటి వరకు ఎవరు కూడా అలాంటి ఘనత దక్కలేదు. దీనికి అంతటి కారణం ఏదైతుందో ఆర్ఎస్ఎస్ పట్ల అందరికీ ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి నమ్మకము. ఆర్ఎస్ఎస్ ఈ దేశం గురించి ఆలోచిస్తుంది, ఈ దేశం గురించి జీవిస్తుంది. ఆర్ఎస్ఎస్ యొక్క మొట్టమొదటి ఆలోచన, ఆర్ఎస్ఎస్ యొక్క చిట్ట చివరి ఆలోచన దేశ క్షేమమే ఉంటుందనేటువంటి అకుంఠితమైన నమ్మకము. దీని కారణంగా శత్రువులకు కూడా మనపై విశ్వాసం ఉంది. ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి కేర్ ఆఫ్ అని చెప్పేసి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అనగానే చాలా మంది ఇస్లాంకో, క్రైస్తవానికో, దేనికో వ్యతిరేకం అని చెప్పేసి అంటుంటారు. కానీ ఆర్ఎస్ఎస్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఆర్ఎస్ఎస్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఆర్ఎస్ఎస్ ఎవరిని భయపెట్టదు. ఆర్ఎస్ఎస్ ఎవరికి భయపడదు. ఒకసారి కజకిస్తాన్, అరబ్ నుంచి వస్తున్న 2 విమానాలు గాలి లోపల సాంకేతిక కారణాల్లో ఢీ కొట్టుకున్నాయి. అవి 2 కుప్పగూలి కింద పడ్డాయి. అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ముస్లింలే. వాళ్ళందరూ కూడా చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే హర్యానా దగ్గర ఉన్నటువంటి చక్రీదాది అనేటువంటి ప్రదేశము, వెంటనే అక్కడ ఉన్న స్వయం సేవకులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరి యొక్క శివాలన్నింటి కూడా ముస్లిం ఆచారాల ప్రకారం శివపేటికల్లో పెట్టి వాళ్ళ యొక్క వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరిచి అక్కడ ఉన్నటువంటి మౌలికి వాళ్ళ యొక్క ముస్లిం వాళ్ళందరూ కూడా అప్పచెప్పారు. ఇది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మసీదులో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆర్ఎస్ఎస్ అంటే మేము ఇస్లాంకు వ్యతిరేకం అనుకున్నాము, కానీ గొప్ప మానవత్వంతో ఇక్కడికి వచ్చారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరినీ కూడా
ఆ యొక్క మసీదుకు పిలిచి సన్మానించారు. సన్మానిస్తున్నప్పుడు ఆ మసీదులో ఉన్నటువంటి మౌల్వి ఏమన్నారంటే, ఇప్పటివరకు మేము ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతోన్మాద సంస్థ అనేటువంటి తప్పుడు అవగాహన, తప్పుడు సమాచారం మాకుంది. కానీ ఆర్ఎస్ఎస్ అంటే మానవత్వానికి, సేవకు చిరునామాగా ఈరోజు మేము మా కళ్ళతో మేము చూసాము. కాబట్టి దీనికి మేము మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాము. ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవకి మేము సంతోషపడుతున్నాం అని చెప్పి స్వయంగా ఆ యొక్క మసీదులో ఉన్నటువంటి ముల్లా, మౌలి, మిగతా ముస్లిం మత పెద్దలందరూ కూడా ఆ రోజు సేవా కార్యక్రమం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులందరూ కూడా సన్మానం చేశారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా ఎలాంటి వివక్షత లేకుండా పనిచేస్తుంటుంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఈ సమాజం గురించి ఆలోచిస్తుంటుంది. దేశం లోపల 1,70,000కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దీనులు, దుఃఖితులు, దైన్యులు, పీడితులు, తాడితులు, అణగారిన వర్గాలు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళందరి యొక్క హృదయాలకు స్వాంతన చేకూర్చడం కోసము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిరంతరం సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఈ దేశం మొత్తంలో 1,00,000కు పైగా 1,80,000కు పైగా సేవా కార్యక్రమాల్ని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యము, సేవ, సంస్కారము, ఉపాధి కల్పన, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అనేక బస్తీ లోపల, అనేక గ్రామాల లోపల నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వ సౌకర్యాలు లేవో, ఎక్కడైతే ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కూడా వెళ్ళలేరో అట్లాంటి ప్రదేశాల లోపల కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళేసి అక్కడ వైద్యాన్ని అందిస్తున్నారు, అక్కడ విద్యను అందిస్తున్నారు. సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. ఎక్కడైతే ఉపాధి కష్టం ఉందో అక్కడ ఉన్నటువంటి మహిళలకి, యువకులకి కుట్టు శిక్షణ కానీ, సెల్ ఫోన్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్ రిపేరింగ్, ఇట్లాంటి రకరకాలైనటువంటి వృత్తి విద్య లోపల శిక్షణ ఇచ్చి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపై నిలబడేటట్టు స్వయం సేవకులు ఉపాధి కార్యక్రమాలు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా దేశం మొత్తం లోపల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీని కారణంగా ఆర్ఎస్ఎస్ని ఇప్పటికీ సమాజం ఆహ్వానిస్తుంది. ఈ సమాజం లోపల ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఏదైతుందో అత్యంత గొప్పనైనటువంటిది. భారతదేశ యొక్క నిర్మాణం యొక్క చరిత్ర లోపల ఆర్ఎస్ఎస్ కంటూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది. కేరళలో ఉన్నటువంటి మాజీ డీజీపీ జేకే థామస్ అని చెప్పేసి ఒక రిటైర్డ్ డీజీపీ ఉన్నారు. వారు ఈ సందర్భంగా ఒకసారి మాట్లాడుతూ, నేను పోలీస్ కమిషనర్ ఉన్నప్పటి నుంచి ఈ ఆర్ఎస్ఎస్ గురించి చూస్తున్నాను, ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తున్నాను, నేను కూడా ఆర్ఎస్ఎస్తో పాటు కలిసి పనిచేయాలనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. స్వయంగా థామస్ అంటే అతను క్రైస్తవుడు అయినప్పటికైనా సరే ఆర్ఎస్ఎస్ యొక్క చేస్తున్న సేవా కార్యక్రమం పట్ల నేను సంతృప్తి చెందాను, నేను కూడా ఆర్ఎస్ఎస్తో పాటు కలిసి పనిచేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారు. అదేవిధంగా కేటీ థామస్ అని చెప్పేసి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, అతను ఏమన్నా అంటే ఈ దేశాన్ని సరిహద్దు నుంచి రక్షించేది ఏదైతుందో సైన్యము, ఆ సైన్యం తర్వాత ఈ దేశాన్ని అంతర్గతంగా రక్షిస్తున్నటువంటిది ఏదైతుందో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని చెప్పేసి తను చాలా గంటాపతంగా చెప్పారు. ఒక హైకోర్టు జడ్జి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పినటువంటి ఒక మాట ఇది. ఈ దేశాన్ని అంతర్గతంగా రక్షిస్తున్నటువంటి ఏదైతుందో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని చెప్పారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నా అంటే ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నారు. ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా నిస్వార్థపూరితంగా ఈ దేశం గురించి ఆలోచించేటువంటి వాళ్ళని చెప్పారు. భారతదేశం లోపల అప్పుడున్నటువంటి ప్రధాని, గౌరవ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ దేశం లోపల ఎమర్జెన్సీని విధించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి తన నియంతృత్వాన్ని చూపించడం కోసము, ఒక నియంత్రలాగా వ్యవహరించి తన యొక్క రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. ఆమె చేసి సుమారు 2 సంవత్సరాల పాటుగా ఈ దేశం లోపల ఎమర్జెన్సీని విధించింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. ఆ హత్య చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమించారు, జైల్లోకి వెళ్ళారు, సత్యాగ్రహాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. స్త్రీలు, పురుషులు అందరూ కూడా కలిసి ఆర్ఎస్ఎస్ పిలుపుని అందుకుని ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. 70,000 మంది కార్యకర్తలు, స్త్రీలు, పురుషులందరూ కూడా కలిసి జైల్లోకి వెళ్ళారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వెళ్ళారు. భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్ర తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము, ఈ దేశ సామాజిక సమగ్రత రక్షణ కోసము ఇన్ని వేల మంది జైల్లోకి వెళ్ళినటువంటి సంఘటన ఏదంటే అది మాత్రమే ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తలు మాత్రమే వెళ్ళారు. 70,000కు పైగా వెళ్ళినటువంటి చరిత్ర ఏదైతుందో ఆర్ఎస్ఎస్ సంస్థకు మాత్రమే దక్కుతుంది. ఇది అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలకైనటువంటి బాలాసాహెబ్ దేవరజ్ని మీకేం కావాలి చెప్పండి, నాకు ఎన్నికల లోపల నాకు సహకరించండి, నేను మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తా అని చెప్పింది.
కానీ అప్పుడు నా మూడవ సరసంగతులు లేదు మేము ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నారు, మీ మీద నిషేధం తీసేస్తూ ఉన్నారు, మా మీద నిషేధం పెట్టినా నిషేధం తీసేసినా మా యొక్క అంతిమ లక్ష్యం ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడమే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి 2 సంవత్సరాల పాటు పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఈ దేశ స్వాతంత్ర్య పోరాటం తర్వాత ఈ దేశం యొక్క సార్వభౌమత్వ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగినటువంటి పెద్ద పోరాటం ఏదైతుందో ప్రజాస్వామ్యము, ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేసినటువంటి పని ఏదైతుందో ఈ దేశ చరిత్ర లోపల సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి రోజుగా ఉంటుంది. అది ఈ దేశం యొక్క పునర్నిర్మాణం కోసము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్య స్వాభిమాన పరిరక్షణ కోసము, సాంస్కృతిక పరిరక్షణ కోసము ఈ దేశం లోపల ఆర్ఎస్ఎస్ అద్వితీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. మన కన్యాకుమారిలో ఉన్నటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ మన యొక్క దేశానికి ప్రపంచానికి మార్గదర్శనమైనటువంటి స్వామి వివేకానంద ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక శిలపై కూర్చుండి 3 రోజుల పాటు తపస్సు చేశాడు. ఆ తపస్సు లోపల ఒకరోజు గతము, ఒకరోజు ప్రస్తుత పరిస్థితి, 3వ రోజు భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల భారతదేశం యొక్క గతం ఎంత వైభవంగా ఉండేది, 2 అప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల భారతదేశము బానిసత్వంతో ఎలా కొట్టుమిట్టాడుతుంది, రాబోయే రోజుల లోపల భారతదేశము బంగారు సింహాసనం మీద రత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని ధరించి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి భారత మాతని తన యొక్క కళ లోపల, తన యొక్క స్వప్నం లోపల, తన యొక్క ధ్యానం లోపల చూశాడు. ఆ కన్యాకుమారిలో ఉన్నటువంటి ఆ రాక్ మెమోరియల్ని కట్టడం కోసము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేసినటువంటి పోరాటము అద్వితీయమైనటువంటిది. దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలందరూ కూడా ఇది కన్యాకుమారి కాదు, ఇది కన్నమేరి అని చెప్పేసి దాన్ని ఆక్రమించేసి అక్కడ మొత్తం కూడా క్రైస్తవమయం చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఎక్కడైతే వివేకానంద ఈ దేశం గురించి కళలు కన్నారో ఆ కళల్ని సర్వనాశం చేసి అక్కడ క్రైస్తవ సామ్రాజ్యం స్థాపించడం కోసం ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్వయం సేవకులందరూ కూడా కష్టపడి అక్కడ ఉన్నటువంటి దానిపై వివేకానంద రాక్ మెమోరియల్ కట్టేసి ఈ దేశానికి కావాల్సిన గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతిక జాగృతి చేసినటువంటి వివేకానంద యొక్క జ్ఞాపకాలను ఈ దేశానికి అందించడం కోసము కృషి చేసినటువంటి చరిత్ర ఏదైతుందో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలది. ఈ దేశం సమాజంపై, హిందూ సమాజంపై పుండులాగా ఉన్నటువంటి బానిస కట్టడమైన బాబరీ కట్టడాన్ని తొలగించడం కోసము 500 సంవత్సరాల పాటు పోరాటం జరిగింది హిందూ సమాజం. ఈ 500 సంవత్సరాలు జరిగిన పోరాటాన్ని తుది దశకు తీసుకువెళ్ళడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ పరిషత్, మిగతా అనేక సంస్థలన్నీ కూడా ఈ సమాజం లోపల హిందూ జాగృతిని కలిగించి హిందూ చైతన్యాన్ని నింపి ఈ హిందూ సమాజం గుండెలపై కట్టినటువంటి బానిస కట్టడాలను తొలగించి వేసి స్వాభిమాన పూర్వకమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ఈ దేశంలో స్వయం సేవకులు హిందూ సమాజం ముందుకు వెళ్ళడం కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేశారు. లాఠీ గోలీ కాయంగే హమ్ మందిర్ మహీ బనాయంగే అని చెప్పేసి హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటిది ఏదో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ దేశ స్వాభిమానాన్ని, ఈ దేశ సౌభ్రాతృత్వాన్ని, ఈ దేశం యొక్క సాంస్కృతిక పునర్జీవనం కోసము అన్ని సందర్భాల లోపల ఆర్ఎస్ఎస్ ఈ సమాజంలో నిలబడ్డది. కాబట్టి ఆర్ఎస్ఎస్ కి 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఆదరణ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎక్కడ ఏ హిందూకు సమస్య కలిగినా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వైపు చూస్తున్నారు. కారణం ఏదైతుందో ఎక్కడ ఏ హిందూకు సమస్య కలిగినా ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తుందని చెప్పి అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా పనిచేస్తుంది. పక్కన బంగ్లాదేశ్ లోపల కూడా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకం చేసి ఐక్యరాజ్య సమితి మిగతా అనేక దేశాల్లో రాయబారుల వాళ్ళ యొక్క ఆఫీసుల ఎదురుగా ధర్నాలు, నిరసన తెలియజేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అక్కడ హిందువులని వాళ్ళ యొక్క భద్రతకు హామీ ఇప్పించేటట్టు చేశారు. ఎక్కడ ఉన్నా సరే, హిందువు ఎక్కడున్నా సరే అతని భద్రత ఉండాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆలోచన ఏదైతుందో హిందువు సంఘటితంగా ఉంటేనే ఈ దేశం సంఘటితంగా ఉంటుంది. హిందువు బతుకుంటేనే ఈ ప్రపంచం బతుకుంటుంది. హిందూ ఉంటేనే విశ్వమానవ కళ్యాణం జరుగుతుంది. ఇతర ధర్మాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము మాత్రమే, వీఆర్ ఓన్లీ, మమ్మల్ని పూజిస్తేనే మేము మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉంటారు, మమ్మల్ని పూజించకపోతే మిగతా వాళ్ళందరూ పాపాత్ములు, లేకపోతే మీరు నరకానికి వెళ్తారనేటువంటి భావన ఉంటే, కానీ హిందువు మాత్రము విశ్వమానవ కళ్యాణాన్ని కొలుతాడు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ఎవరు కూడా దుఃఖంతో ఉండకూడదు, అందరూ సుఖంగా భద్రంగా ఉండాలని ఆలోచిస్తుంది హిందుత్వము. అలాంటి హిందుత్వ పరిరక్షణ కోసము, హిందూ సమాజాన్ని, హిందూ సంఘటన నిర్మాణం చేయడం కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ 100 సంవత్సరాలుగా చేస్తుంది.
ఈ సందర్భంగా మనం ఈ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మన బస్తీ లోపల ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించి ఆర్ఎస్ఎస్ ఏదైతే హిందూ సంఘటన నిర్మాణం చేయాలనుకుంటుందో ఇప్పటివరకు జర్నలిస్ట్ నవత గారు చెప్పినటువంటి ఒక పంచ పరివర్తనని మన సమాజంలో తీసుకురావడం ద్వారా, మన బస్తీలో ఆచరించడం ద్వారా ఒక గొప్పనైనటువంటి మార్పుకు తీసుకువెళ్ళాలి, గొప్పనైన సామాజిక పరివర్తనకు దిశగా మనందరం కూడా వెళ్ళాలి. ఈ సమ్మేళనం వేదికగా మనం అలాంటి యొక్క ప్రతిజ్ఞను మనం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. అందరం ఒకసారిగా నినాదిద్దాము. నేను హిందూ ఐక్యత అంటే వర్ధిల్లాలని చెప్దాం. హిందూ ఐక్యత, హిందూ ఐక్యత. ఇంకా గట్టిగా చెప్పాలి, హిందూ ఐక్యత. జాగో హిందూ. హిందూ హిందూ అంటే భాయి భాయి. హిందూ హిందూ.